మంచి కుమార్తె ప్రభాతండి. ఎక్కడైతే ప్రభాతండి మీ చేతులు మీ హస్తాలతో ప్రభాతండి రాజుపెట్టి ఉన్నారు ప్రభాతండి. అయ్యా మీరు నడిపించండి అయ్యా. అయ్యా తండ్రి కుటుంబాలు మీరు నడిపించండి ప్రభాతండి. అయ్యా మేము వెళ్ళేది కాదు ప్రభాతండి, మీరే నడిపించండి ప్రభాతండి. అయ్యా ఇదిగో మా ఇంట్లో అమ్మాయి ఉంది, ఇదిగో మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు ప్రభాతండి. మీరే నడిపించండి ప్రభాతండి. వాళ్ళు మార్చండి ప్రభాతండి. తరగా మీరు నియమించండి ప్రభాతండి. సహాయం చేయమని అంతా ప్రభాతండి ఏక మనసుతో ఏక ఆత్మతండి చేస్తుందిగా ప్రభాతండి. ఎవరైతే ఉన్నారో మర్చిపోయినావు ప్రభాతండి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడి ప్రార్థనలకు చాలా చేయబోతున్నందుకు దేవుడి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కూడికకు వచ్చినటువంటి మీకును, అలాగనే ఫేస్బుక్ను యూట్యూబ్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అపోస్తలుల ఆశీర్వాద మందిరము తరపున శుభములు తెలుపుతూ దేవుని వాక్యములోనికి మనం వెళుదాం. ఈరోజు ఏం ఆధారం అండి? ఈరోజు ఏం ఆధారము? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం కానీ మన గుర్తుకొచ్చే ఒక జంతువు ఉంది. ఏ జంతువు? ఏ జంతువు? గాడిద. ఈరోజు మట్టల ఆదివారము లోకమంతటా దేశమంతటా ఆరాధిస్తున్నటువంటి ఒక ఆరాధనగా ఈ మట్టల ఆదివారం కనబడుతూ ఉంది. ఈ మట్టల ఆదివారంలో దేవుని వాక్యాన్ని మనము చూసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మట్టల ఆదివారం నాడు దేవుడు మనకిచ్చినటువంటి అంశము, దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశము ఏమనగా కట్టబడిన గాడిద. ఏ అంశము? కట్టబడిన, బంధించబడిన గాడిద. చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చాలండి. చదివిన వాక్యాన్ని వినుకుంటూ ఉన్నా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ గ్రామములో కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలో నున్న ఒక గాడిద పిల్లయు ఒకటి కనబడెను. ఈ రోజు కట్టబడినటువంటి గాడిదగా నీవు నేను మనం ఉంటూ ఉన్నా. 2023 సంవత్సరాలు 2008 సంవత్సరాలకు ముందుగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమని చెబుతున్నాడు? ఇదిగో మీ ఎదుటనున్న ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది. ఎలాగ కట్టబడి ఉందంట? సంఖ్యలతో కట్టబడి ఉంది. దేవుడు ఎందుకు గాడిదని ఎంచుకుంటున్నాడంటే తిరస్కరించబడినటువంటి ఒక జంతువు ఏదంటే గాడిద. ప్రేమైన వారా, ఈ గాడిద తిరస్కరించబడినదిగా కనిపిస్తూ ఉంది. ఈ గాడిదను ఎవరు కూడా వాడుకోరు. ఈ గాడిదను ఎవరు వాడుకుంటారంటే బట్టలో ఉతికేసుకునేటువంటి సాల్వ పని చేసే వారు వాడుకుంటారు. దేనికి ఈ గాడిదను వాడుకుంటారంటే మురికి బట్టలను తీసుకుని పోయేదానికి, ఉతికిన బట్టలను తీసుకుని పోయేదానికి ఈ గాడిదను వాడుకుంటూ ఉంటారు. ఇంకొకటి గాడిదను దేనికి వాడుకుంటూ ఉంటారంటే బలమైనటువంటి బరువును మొయ్యటానికి, కొండలెక్కటానికి ఈ గాడిదను వాడుకుంటూ ఉంటారు. కట్టబడిన గాడిద. నువ్వు ఏ దానిలో ఇంతకు ముందు కట్టబడి ఉన్నావు? మన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 4 కార్యాలు మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి చూద్దామండి. మొదటిగా మనము దేంట్లో కట్టబడ్డామంటే అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూసుకుందామండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నీవు ఘోర దుష్టత్వములో
బంధకం అంటే ఇది ఎలాంటి కట్టు అంటే ఇది పాపము కట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది పాపము బంధకముగా కనిపిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనము సంఘానికి రాక మునుపు, బాప్తిజం తీసుకునే మునుపు అనేకమైన బంధకముల చేత కట్టబడి ఉన్నాము. అనేకమైన దుర్మార్గమైన పాపముల చేత కట్టబడి ఉన్నాము. చెడు యొక్క కార్యాల చేత, చేదైనటువంటి కార్యాల చేత కట్టబడి ఉన్నాము. కట్టబడి ఉన్నటువంటి మనలను యేసయ్య ఏం చేశాడంట? ఆ కట్టులను విడిపించాడంట. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను వాక్యం వింటున్న మీరు ఏ బంధకముల చేత కట్టబడి ఉన్నారు? ఏ యొక్క కట్టుల చేత కట్టబడి ఉన్నారు? ఈ రోజు అనేకులు మట్ల ఆదివారం అని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ మట్టుల ఆదివారానికి సాదృశ్యం ఏంటో తెలిసిన కట్టులను దేవుడు విప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు. కట్టులను విప్పేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మొదటిగా మనం అపోస్తలుల కార్యము 8:23 చూసుకున్నాము. పాపపు కట్టుల నుండి దేవుడు మనలను విడిపించాడు. రెండవదిగా రెండు కట్టులను మనం చూద్దామండి. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దామా? చూడండి. ఇదిగో సాతాను బంధించిన ఈమెను చాలండి. ఇక్కడ మరొక బంధకాన్ని, మరొక కట్టును మనం చూస్తూ ఉన్నాం. అది ఏ కట్టు అంటే సాతాను కట్టు. ప్రేమైన వాళ్ళరా, మనము మొదటిగా పాపము కట్టులని విడిపించబడ్డాము. రెండవదిగా సాతాను కట్టులో ఎందుకు ముందు కట్టబడి ఉన్నాము. తెలియలేనటువంటి సాతాను కట్టు, తెలియలేనటువంటి సాతాను కట్టులో కట్టబడి ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంట? విడిపించాడంట. వాక్యము చదివినటువంటి, వాక్యము చూసినటువంటి కార్యములో చూస్తే ఏదో ఒక సాతాను ప్రతి మనిషిని బంధిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రతి మనిషిని సాతానుడు కడుతూ ఉన్నాడు. నీవు సాతానుడు ఏ కట్టు చేత కట్టబడి ఉంటూ ఉన్నాడు? ఏ బంధకము చేత సాతానుడు నిన్ను కట్టుకుంటూ ఉన్నాడు? మూడో కట్టును మనం చూద్దామండి. మూడో కట్టును మనం చూద్దాం. కీర్తన 18:4 మనం చూద్దాం. కీర్తన 18:4 చూడండి. కీర్తనలు 18:4 మరణపు అదే సార్ చాలండి. ఇక్కడ మూడో కట్టును మనం చూస్తూ ఉన్నాం. ఏ కట్టును మనం చూస్తున్నాము? మరణపు కట్టు, మరణపు బంధకము. ప్రతి ఒక్కరికి సాతానుడు ఏదో ఒక భయాన్ని, మరణపు భయమును, మరణపు కార్యాన్ని చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ మరణపు కట్టుల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంట? విడిపించాడంట. నాలుగో కట్టును మనం చూద్దాం. నాలుగో బంధకాన్ని మనం చూద్దామండి. కీర్తన 18:5 మనం చూద్దాము. కీర్తన 18:5 బాగా గట్టిగా చదువుదామండి. పాతాళపు వాసములు అరికట్టినను మరణపు ఉరులు నిన్ను ఆవరింపుగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడుతుని. చాలండి. నాలుగు కట్టును మనం చూస్తూ ఉన్నాం. ఏం కట్టండి? పాతాళపు కట్టండి. పాతాళపు బంధకము. ఇలాంటి బంధకములలో ఉన్నటువంటి మనలను యేసు ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, మీ యొక్క ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టుబడి ఉన్న ఒక గాడిదయు, దానిలో ఉన్నటువంటి ఒక గాడిద పిల్లయు కనబడిన వాటిని విప్పిన ఎందుకు ఏం చేయండి? తోలుకొని రండి అని చెప్పినప్పుడు ఆ కట్టులు విప్పుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నా, మీరేం చేస్తున్నారు? ఆ యొక్క గాడిద కట్టులను ఎందుకు విప్పుతున్నారంటే, అయ్యా ఇదేమిడే చెప్పాడు, ఇదిగో
ఇదిగోని గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద కట్టుబడుతుంది, ఆ కట్టులను విప్పి నా దగ్గర తీసుకుని నేను చెప్పినప్పుడు వారు ఎవరైతే అడిగారో వారు మౌనముగా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ యొక్క బంధకములలో ఏ యొక్క కట్టులలో కట్టబడి ఉంటున్నావు, ఏ రకమైన బంధకములతో కట్టబడి ఉన్నావేమో, పాపము బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, సాతాను కట్టుల చేత కట్టబడి ఉన్నావేమో, మరణపు కట్టుల చేత కట్టబడి ఉన్నావేమో, పాపాల మీద కట్టుల చేత కట్టబడి ఉన్నావేమో, అప్పు అనేటువంటి కట్టుల చేత కట్టబడి ఉన్నావేమో, వ్యాధి అనేటువంటి బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, శాపం అనేటువంటి బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, దానత్రము అనేటువంటి బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, మాంత్రపు అనేటువంటి కట్టుల చేత కట్టబడి ఉన్నావేమో, శాతపడి అనేటువంటి మాంత్రపు చేత కట్టబడి ఉన్నావేమో, ఒకవేళ కండిలో అనేటువంటి బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, గొడవలు అనేటువంటి బంధకముల చేత కట్టబడి ఉన్నావేమో, ఒకవేళ ఏదో ఒక బంధకముల చేత నువ్వు కట్టబడి ఉన్నావేమో, కట్టబడి ఉన్నటువంటి నీ దగ్గరకి యేసయ్య వచ్చి ఆ కట్టను విప్పి నిన్ను దీవించి నీ మీద ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ గాడిద పనికి రానటువంటి ప్రయోజనము లేనటువంటి మురికి బట్టలను మోసుకొని పోయేటువంటి గాడిదగా ఉన్నది. కొన్ని రోజులకు ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు నీవు నేను కూడా అలాగనే ఉన్నా. మురికి బట్టలు, మురికి కార్యాలు, మురికి పాపములు మోసుకొని పోతూ ఉన్నటువంటి గాడిదగా ఉన్నా. కానీ యేసయ్య ఆ గాడిద మీద ఎప్పుడైతే కూర్చున్నాడో, ఆ గాడిద ఎప్పుడైతే విప్పి యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడో, ఆ గాడిద మీదకి తెల్లంగా ఉతికినటువంటి కొత్త బట్టలు ఆ గాడిద మీద వేశారు. ఆ గాడిద మీదను వేసి దేవుణ్ణి, యేసు ప్రభుని ఆ గాడిద మీద కూర్చొని పెట్టారు. గాడిద మీద యేసు ప్రభు కూర్చొని ఆ వీధిలోనికి వెళుతూ ఉంటే ఏం చేశారండి? ఇంటిలో ఉన్నటువంటి కొత్త కొత్త బట్టలు, ఎప్పుడు వారు కట్టుకోకుండా ఉన్నటువంటి బట్టలు, ఎప్పుడు వారు వాడినటువంటి బట్టలను తీసుకొచ్చి ఆ గాడిద పోతూ ఉంటే, ఆ గాడిద పోతున్నటువంటి ముందుగా రోడ్ల మీద అలాగనే ఆ గాడిదకు ముందు పరిసర ప్రేమైన వాళ్ళరా ఆ గాడిద కొత్త బట్టల మీద నడిచిపోతూ ఉంది. ఇంకో కొంతమంది బట్టలను తీసుకొని వేశారు. ఇంకో కొంతమంది యొక్క చెట్ల యొక్క కొమ్మలను నరికి చేతుల మీద పట్టుకొని ఇదిగో యెహోవా దేవునికి జయము, రాజుకి జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని ఆహ్వానిస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. దేవుని పేరుతో వచ్చినటువంటి దేవునికి, మహారాజుకి జయము, హోసన్నా జయము, హోసన్నాని కేకలు వేస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా, ఆ గాడిదకు ఒక మంచి మేలు జరిగినది. ఈరోజు నీకు నాకు దేవుడు మన హృదయములో ఉన్నందువలన, దేవుడు మనలో ఉన్నందువలన మనకు ఒక గొప్ప మేలు జరగబోతూ ఉంది. ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి పాపము చేత కట్టబడ్డాడు. ఎవరని మనం చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడండి. దాని గుండా పోవచ్చుండెను. ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడమని. చాలండి, మీరు ఇంటికి వెళ్ళి లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక మనిషిని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు పాపము బంధకము చేత, పాపము కట్టు చేత కట్టబడి ఉంటూ ఉన్నాడు. పాపము బంధకము చేత, పాపము కట్టు చేత కట్టబడి ఉన్నటువంటి అతనిని దేవుడు విడిపించాడు. ఇతనికి ఒక పని ఉంది. ఏం పని అంటే పన్ను వసూలించేటువంటి పని. ఈ పనిలో ఇతడు పాపము చేత కట్టబడిన ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఇతడు వలె ఒకవేళ ఏదో ఒక పాపము చేత నువ్వు కట్టబడి ఉన్నవేమో,
ఈ వాక్యం వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా, మట్టల ఆదివారం అంటే గాడిద గుర్తుకొస్తుంది. ఆ గాడిద ఎలాంటి గాడిద? కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిదలో దేవుడు విప్పమంటున్నాడు. ఒకవేళ నీవు కూడా గాడిదలాగా కట్టబడి ఉన్నావేమో, కట్టబడి ఉన్నటువంటి నీ మీద యేసయ్య కూర్చున్న దానికి, నీ మీద సవాలు చేసేదానికి, నీ మీద ప్రయాణం చేసేదానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చెక్కయ్య పాపము చేత కట్టబడి ఉన్నాడు. పాపము బంధకము చేత కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ఉన్నటువంటి అతని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి అతనిని విడిపించాడు. అతని కట్లను తెప్పాడు. దీనినే మట్టల ఆదివారం అంటారు. అందరి మీ కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నామా? అందరి మీ కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరి మీ కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరి మీ కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావు? ఏ బంధకము చేత నువ్వు కట్టబడి ఉన్నావు? ఏ కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు? ఒకవేళ ఏదో ఒక కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావేమో, ఏదో కట్ల చేతులు బంధించబడి ఉన్నావేమో. బంధించుకున్నటువంటి నిన్ను విడిపించటానికి యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. ఏ యొక్క కట్ల చేతులు కట్టబడి ఉన్నా, గ్లోరీ, పాపపు కట్టు చేత కట్టబడి ఉన్నావా? మరణము కట్ల చేత కట్టబడి ఉన్నావా? సాతాను కట్ల చేత కట్టబడి ఉన్నావా? నువ్వు ఏ బంధకముల చేత కట్టబడి ఉన్నావు? యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీకు కట్టబడిన కట్టులన్నిటిని విప్పి నీకు విడుదలను దయచేయాలని ఆశపడుతున్నాడు. యేసయ్య నీకు విడుదలను దయచేయాలని ఆశపడుతున్నాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావా? యేసయ్య నిన్ను తాకాలని ఇష్టపడుతున్నాడు. ఓ గ్లోరీ, గ్లోరీ టు జీసస్. నీ బంధకములను దేవుడు తెంపాలని ఇష్టపడుతున్నాడు. యేసు నీకు స్తోత్రం. ఒకవేళ నీ కట్లు విప్పలేదంటే నువ్వు ఇంకా కట్టబడిన గాడిద వలె ఉన్నావు. నీవు కట్ల నుండి విడిపించబడలేదంటే, ఆ పాపము కట్లు తెంపుకోలేదంటే నీవు కట్టబడిన గాడిద వలె ఉన్నావు. కట్టబడిన గాడిద కొరకు వచ్చిన యేసయ్యని పిలుస్తూ ఉన్నాడు. రా, ఏ కట్ల చేతులు కట్టబడి ఉన్నా, ఏ కట్ల చేతులు కట్టబడి ఉన్నా ప్రార్థన చేసుకున్నా. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చక్కటి నాయన మధ్యాహ్న వేళ సమయం అపోస్తలుల ఆశీర్వాద మందిరములో మట్టల ఆదివారం ఆరాధనను జరుపుటకు నిలిచిన ప్రభు కొరకే స్తోత్రం. ఏ బంధకాల చేత, ఏ కట్ల చేత ఇంకా నీ బిడ్డలు కట్టబడి ఉన్నారో, కట్టబడిన నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఆనాడు గాడిద మీద కూర్చున్న మీరు ఈనాడు మా మీద కూర్చోండి ప్రభా. మీరు ఎప్పుడైతే మా మీద కూర్చుంటారో మాకు ఘనత వస్తుందయ్యా, మాకు మేలు జరుగుతుంది. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. ప్రభా నీకు స్తోత్రం. ఈ నామానికే మహిమ తెచ్చుకో. యేసుక్రీస్తు బలమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.